చూపించాం. కాబట్టి హిమాలయాల నుండి ఉత్తాళం అంటే 5000 సంవత్సరాల పైనుంచి నా పూర్వజన్మలు జీవిత యాత్రలు అది వ్యాపించి హిమాలయాలంటే ఉత్తాళం దాకా 5000 సంవత్సరాల ప్రయాణం ఎలా సాగింది, ఆ విశేషాలు జన్మ పరంపర వాటి గురించి ఆవిడ మ్యాగజైన్ లో చూసినప్పుడు అనుకున్నాను ఆవిడకి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రధానంగా వారాహిదేవి గురించి ఏంటంటే వరాహస్వామి గురించి అందరికీ తెలుసు, మన తిరుపతి క్షేత్రం స్వామి ఇదని. కానీ ఆయనకు శాక్తేయంలో ఏంటంటే ఆయనకు మూల రూపం వారాహిదేవి అని ఉంది, ఎక్కువ మందికి తెలియదు. అందుకని వివిధ పురాణాల్లో ఎలా ఉన్నది, అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది అవన్నీ కూడా గ్రంథ రూపంలో అందించడం జరిగింది. స్వర్ణ వారాహి అమ్మవారు. वृषशैलाधिपरेव दैवतन्नः वृषभाद्रेश्वर एव दैवतन्नः फणिशैलाधिपरेव दैवतन्नः भगवान् वेङ्कट एव दैव